వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు వరద బాధితుల కోసం పంపిన నిత్యావసర సరుకులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిగా వచ్చి అనేక వాగ్దానాలు చేసి వెళ్లారని 10,000 నష్టపరిహారం అని వారమైనా అందలేదని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు బానోత్ శంకర్ నాయక్, రెడ్డియా నాయక్ తదితరులు పాల్గొన్నారు. దాంతో పాటు మొన్ననే 4 రోజుల క్రితం కూడా ముఖ్యమంత్రి గారికి వచ్చినప్పుడు ఏదైతే అంటే నామకే వస్తే ఖమ్మం జిల్లాకు వచ్చి పక్కనే మహబూబాబాద్ని చూసుకోవాలని నామకే వస్తే వచ్చి ఒక తండా వరకే వచ్చి చూసుకోవడం జరిగింది. మా తండా 30-40 కుటుంబాలు ఉంటాయి. కానీ మహబూబాబాద్ జిల్లాలో చాలా పెద్ద గ్రామ పంచాయతీలో విపరీతమైన నష్టం జరిగి ఇల్లు కూలిపోయి భగవంతుని దయ వల్ల ఇంకా మనుషుల ప్రమాదం జరగలేదు. కానీ పశువులు, గొర్రెలు, పంట పొలాలు అన్నీ కూడా పూర్తి స్థాయిగా నేలమట్టం అయినప్పటికీ ముఖ్యమంత్రి వాళ్ళు ఇక్కడ వచ్చి ఒక గంట సేపు ఏదో రివ్యూ పెట్టి వెళ్ళిపోయాడే తప్ప, ఏదో 10,000 ప్రకటించిండే తప్ప ఈ మహబూబాబాద్ జిల్లాకి ఎటువంటి సహాయం చేయలేదు, ఎటువంటి ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇంత దాదాపు ఇన్ని కోట్లు అని చెప్పేసి అనౌన్స్ చేసి ఎమ్మటే కూడా అన్ని పనులు చేయించాల్సి ఉంది. కానీ 9 రోజుల నుంచి కూడా ఇక్కడ యంత్రాంగం కానీ ఇక్కడ సంబంధించిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గ్రామ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఎవరికి నయా పైసా సహాయం చేసింది లేదు. శనివారం నుంచి ఈరోజు ఆదివారం 9 రోజులు ఆపుతున్నాం. ఇంతవరకు ఏ ఒక్క లబ్ధిదారునికి, బాధితునికి ఎటువంటి సహాయం అందలేదు. బాధితులకు కనీసం కిలో బియ్యం ఇచ్చిన పాపాలను ఈ ప్రభుత్వం తరఫున జరగలేదు. ఎవరికి ఒక 1000 రూపాయలు సాయం చేసిన పరిస్థితి. నేను కూడా ఎన్నో ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు 2వ రోజు 3వ రోజు బియ్యం పంపిణీ చేస్తారు, డబ్బులు పంపిణీ చేస్తారు, బట్టలు పంపిణీ చేస్తారు. వెంటనే సంబంధిత ఎంఆర్ఓలకు, జిల్లా కలెక్టర్కు సంబంధిత ఎంఆర్ఓలకు ఆదేశాలు ఇస్తాయి. వాళ్ళు వెంటనే రిపోర్ట్ తెప్పించుకొని ఇచ్చేవాళ్ళు. కానీ ఇలా 9వ రోజు ఇంతవరకు అయితే సహాయం ప్రభుత్వం నుండి అందలేదు. ఎవరో ముఖ్యమంత్రి గారు వచ్చారు, ఏదో తన మనసులో అనుకోని వచ్చినట్టుంది. హైదరాబాద్ నుంచి 10,000 ఇద్దామని ఉప్పుతో 9 మొత్తం ఉప్పులు, పప్పులు మొత్తం 9 సరుకులు, అలాగే ఒక 50 క్వింటాల రైసు ఫస్ట్ ఫేజ్లో పంపించడం జరిగింది. మా ప్రజల తరఫున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిత్యం మా సర్పంచ్ల క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు, అందరూ ప్రజాక్షేత్రంలోనే ఉన్నారు. ఎక్కడ ఏం నష్టం జరిగినా మేము పాల్గొంటున్నాం, మా సహకారాలు ఇస్తున్నాం, ఇంకా చేస్తాం. ప్రజల కోసమే మా పార్టీ ఏర్పడడం జరిగింది, ఉద్యమ పార్టీ. కాబట్టి దయచేసి నేను అధికారులకు, జిల్లా అధికారులకు, పార్టీ శ్రేణులకు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా దయచేసి అప్రమత్తంగా ఉండాలి.